'కంగువ' సినిమా చూశాను భయ్యా. సూర్యాని ఫుల్ అండ్ ఫుల్ లెంగ్త్‌లో చూసి చాలా రోజులైతే అయింది. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ కెమెరా రోల్ ప్లే చేసి రికార్డులు క్రియేట్ చేసిండు కలెక్షన్స్ పరంగా. సో, ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీరోగా సినిమా అయితే చేశాడు 'కంగువ'. సో, సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో ఎంట్రీ సీన్ ఉంటదిరా చారే. థియేటర్ బ్లాస్ట్ అసలు. మామూలుగా లేదు భయ్యా ఎంట్రీ అయితే. ఫైట్ ఉంటది. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటది భయ్యా సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కనుక లాగ్ లేకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ పర్వాలేదు అనిపించింది. యావరేజ్ గా అనిపించింది ఫస్ట్ హాఫ్. మరీ అంత బోరింగ్ ఏమి ఉండదు. డిఎస్పి అన్న మాస్ మ్యూజిక్ తో డిఎస్పి మ్యూజిక్ అయితే బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ అందులో ఒక్క సాంగ్ ఉంటదిరా మామా, వేరే లెవెల్ అసలు. ఫైర్ స్టార్ట్ అయింది థియేటర్స్ లో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే వర్తి వాచ్ అనిపించింది. యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాబీ డియోల్ మాత్రం మస్త్ చేసిండు భయ్య. దిశా పటాని కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. హీరో గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. మస్త్ యాక్ట్ చేసిండు అసలు. ఆ విజువల్స్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఇవన్నీ ప్లస్ అనిపించింది నాకు. కానీ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉండడం అండ్ యాక్షన్స్ బాగున్నాయి. కానీ ఎక్కువైన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఓవరాల్ గా మూవీ అయితే వర్తి వాచ్ అనిపించింది. సో మనం పెట్టే టికెట్ ప్రైస్ కి వర్తి వాచ్ భయ్య. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.